ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మీకందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడు ఇంతవరకు మనలందరినీ సజీవులుగా ఉంచి ఇది రీతిగా బ్రతికింపజేస్తున్నందుకు ఆ ప్రభుకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించినగాక. హల్లెలూయా. మంచిది ప్రియమైన బిడ్డలారా, నీ ప్రార్థన అవసరం లేదనుంటే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మా నెంబర్కి ఫోన్ ద్వారా తెలియజేయండి. మేము మా ప్రార్థన బృందం అందరూ కూడా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. హల్లెలూయా. మంచిది. చాలామంది ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు పరిచర్య విషయంలో వారి వాక్యం అనుదినం మేము వాక్యం వింటున్నాం, బలపరచబడుతున్నామని తెలియజేస్తున్నారు. అందును బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. మరి మీరు కూడా ఈ వాక్యం ద్వారా అనుదినం బలపరచబడతా ఉంటే మీ స్నేహితులకి, మీ బంధువుల ఆత్మీయులకు ఇదే సమయంలో వచ్చి ఈ వాక్యాన్ని తెలియచేయండి. వారు కూడా వీక్షించి ఆధ్యాత్మికంగా బలపరచబడతారు. ఈ పరిచర్య కనుక మీకు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉంటే తప్పక ఈ పరిచర్య విషయంలో మీ గుప్పులు ఇప్పండి. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఇచ్చేవాడిని దేవుడు ఆశీర్వదించేవాడు అన్నాడు. అందుకే ఉత్సాహముగా ఇచ్చేవాడిని అన్నాడు. కాబట్టి ఉత్సాహముగా ఇవ్వండి, కానీ నిరుత్సాహంతో మరి పరిచర్యకు మరి నిరుత్సాహాన్ని కలిగించకండి. దేవుడు తప్పకుండా మీ కుటుంబాన్ని దీవించునుగాక. హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని వాక్య అంశం ఏంటంటే యేసయ్య నీతో మాట్లాడితే సాధారణంగా ఎవరైనా మరో వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అతని మాటలు, అతని పలుకులు చాలా సున్నితముగా మంచి ప్రేమ కలిగిన మాటలు గనక వారి నోట గనక ఉంటే వారితో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాం. అంతే కదండి. ఒకవేళ వారి మాటలో ఏదైనా అపరాధము కానీ దోషము కానీ కనబడితే మనం సరిగ్గా మాట్లాడం. ఈరోజు చాలామంది జీవితాల్లో ఎవరితోనైనా మాట్లాడాలంటే వెంటనే ఫోన్ కట్ చేస్తారు. ఎందుకంటే వారి యొక్క సంభాషణ నచ్చదు, వారితో మాట్లాడడం ఇష్టం ఉండదు కదండి. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో భార్య భర్తలకు, తల్లిదండ్రులకు పిల్లలకు తల్లిదండ్రులకు, ఇరుగింటికి పొరుగింటికి, అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు అనేక మందికి పడడం లేదు, మాటలు లేవు, మాటలు దూరం అయిపోయాయి. కారణం ఏంటంటే ఒకరి మాటలు ఒకరికి నచ్చక, ఒకరి మాట అంటే ఒకరికి పడక వారు మరొక రకంగా మాట్లాడుతూ ఉంటారు, వీరు మరొక రకంగా మాట్లాడతారు. ఈ మాటల పొంతన వలన ఏ మాత్రం వారికి ఆశీర్వాదకరంగా లేక వారు ఏం చేస్తారంటే వారితో మాట్లాడడం అనేటువంటిది మానేస్తూ ఉంటారు కదండి. మనకు ఎవరైనా నచ్చారనుకో వారితో బాగా మాట్లాడతాం కదా, అంతే కదండి. ఎవరైనా మనకు నచ్చలేదనుకో మనం వారితో మాట్లాడం కదా. అంతే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు నరవతారిగా భూమి మీద ఉంటున్నప్పుడు ఆయన మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించేద్దామా? చూడండి దేవుని వాక్యము లూకా శుభవార్త 4వ అధ్యాయము 22 వచనాన్ని మనం చదువుతున్నాం. అప్పుడు అందరూ ఆయన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే దయగల మాటలు. చెప్తారు గట్టిగా, ఆయన నోట దయగల మాటలు ఉండాలి. అయితే ఆ దయగలిగిన మాటలతో ఎప్పుడైతే ప్రభు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నారో అనేక మంది యేసు ప్రభుల వారి మాటల మీద విశ్వాసం ఉంచారు. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో మరి యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు నా ద్వారా. ఇదిగో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటకు చెవి ఎగ్గుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినేవాడు కావాలండి. అందుకే యేసయ్య ఎంతో బాధపడుతూ అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవానిగా చేస్తే వారు నా మీదకి తిరగబడుతున్నారని. ఎందుకు తెలిసి ఈ మాటలు? దేవుని నోట మంచి దయగల మాటలు వస్తున్నాయి. అయితే ఆ మాటలు మనుషులు వినడానికి ఇష్టపడడం లేదండి. చెడ్డ మాటలు వినడానికి, దుష్టుల మాటలు వినడానికి ఆసక్తి కదా. ముసలమ్మ ముచ్చట్లు వినడానికి ఆశం. ఇదిగో కామంతో కూడినటువంటి మాటలు మాట్లాడడానికే ఇష్టపడతాం, చెడ్డ మాటలు ఇష్టపడతాం, బూతులు ఇష్టపడతాం, ఇదిగో చాడీలు పెట్టడం అది ఇష్టపడతాం. కానీ దేవుని మాటలు మాత్రం మనం ఎప్పుడు ఇష్టపడ్డామండి. దేవుని మాటలు అంటే మనకి ఇష్టం లేదు కూడా. చాలామంది దేవుని మాటలు ధిక్కరించేవారిగా ఉన్నారు, దేవుని మాటలు పెడచెవిన పెట్టేవారిగా ఉన్నారు. ఒకవేళ నీవు గనక దేవుని మాటలను పెడచెవిన పెట్టేవాడిగా ఉంటే ప్రభు చెబుతున్నటువంటి మాటలు బహు జాగ్రత్తగా శ్రద్ధగా ఆలోచన చేయి. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు మాట్లాడితే సముద్రమా ఆగిపో అనగానే అది ఆగిపోతుంది, దయ్యమా వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోతుంది, ఇది కలుగునుగాక అంటే కలుగుతుంది. మరి దేవుడు చెప్పే మాట, దేవుడు పిలుస్తున్న పిలుపు ఈరోజు ఎంతమంది భూమి మీద దేవుని మాటను చెవి ఎగ్గుతున్నారు? ఎంతమంది వింటున్నారు? ఎంతమంది చెవి ఎగ్గుతున్నారు? వినడం లేదండి.
అందరూ ఏకముగా పలికిన వాళ్ళని వారైపోయి త్రోవ తప్పి తిరుగుతున్నారు. గొర్రెల వలె త్రోవ తప్పి తిరుగుతున్నారు. కారణం ఏంటంటే దేవుని మాటను పెడచెవిన పెట్టేవారే ఉన్నారు, కానీ వినేవాడు లేడండి. యేసయ్య నోట ఏ మాట ఉందంటే దయగల మాట, దయగల మాట. రక్షణ పొందావు, బాప్తిసం పొందుకున్నావు, నువ్వు సంఘములో పరిచర్య చేస్తున్నావు. ఓ దైవజనుడా, నీవు మాట్లాడుతూ ఉంటే సంఘములో అయ్యో పాస్టర్ గారికి నా బాధ అంతా చెప్పుకోవాలని నీ దగ్గరికి రావాలా పరిగెత్తుకుంటూ విశ్వాసులు. అంతేగాని నువ్వు నోరు తెరిస్తే నీ మాట తీరు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. ఏ కష్టం వచ్చినా నా భార్యకే చెప్పుకోవాలి అని అనుకోవాలి భార్య అనుకోవాలి. ఏ కష్టం వచ్చినా అమ్మకు నాన్నకు కాదు, నా భర్తకే చెప్పుకోను. ఎందుకంటే నా భర్త మాటలు నన్ను ఆదరిస్తాయి, నా భర్త మాటలు నన్ను ఆదరిస్తాయి, నా తల్లిదండ్రుల మాటలు నన్ను ఆదరిస్తాయి అని పిల్లలు అనుకోవాలా. కానీ మీ మాటలు ఎలా ఉన్నాయంటే కాకులు పొడిచినట్టుగా పొడుస్తున్నాయి, రాబందులు పిక్కదిన్నట్టుగా ఉంటున్నాయి. మనుషుల మాటలు ఎలా ఉన్నాయంటే హెచ్చు మాటలుగా ఉన్నాయి, డంబపు మాటలుగా ఉన్నాయి, అసూయతో కూడిన మాటలుగా ఉన్నాయి, ఇతరులను తృణీకరించే మాటలు, ఇతరులు అపహాస్యం చేసే మాటలండి. యేసయ్య నోట దయగల మాట ఉందండి, దయగల మాట. ఆయన నోట సత్య కలిగినటువంటి మాటలు ఉన్నాయి. మరి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసయ్యను పట్టుకున్నటువంటి వారు ఆ సైనికులందరూ కొడుతున్నారు. ఇదిగో అధికారికి, ప్రధాన యాజకుడికి సమాధానం ఇస్తావా, జవాబిస్తావా అని కొడుతున్నారండి, కొడుతున్నారు, తిడుతున్నారు. మరి నేటి దినాల్లో దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు? నీ నోట ఏ మాటలు ఉన్నాయి? నీ నోట ఎప్పుడు కూడా దయగలిగిన మాటలు ఉండాలా. ఎప్పుడైతే దయగలిగిన మాటలు నీ జీవితంలో ఉండవో అప్పుడు కూడా నీవు కూడా దయలేని వాడిగా అయిపోతావు, దయలేని వాడివి అయిపోతావు. దేవుని మాట ఎంత దయగలిగిన మాట అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అన్నాడు. అంటే అర్థం ఏంటి? క్షమించేటువంటి మనస్సు. ఆయన నోట ఎప్పుడు క్షమించే మాట, ఆయన నోట ఎప్పుడు ప్రేమించే మాట, ఆయన నోట ఎప్పుడు అవసరాలు తీర్చే మాటే ఉంది. నీ నోట ఎప్పుడు కూడా నిందలు వేసే మాట, అపహాస్యం చేసే మాట, తృణీకరించే మాటలు నీ నోట్లో ఉన్నాయి. ఒకే నోట ఆశీర్వాద వచనము, శాపవచనం బయలుదేరుతుందా? బయలుదేరదండి, కానీ బయలుదేరుతుంది. ఈరోజు క్రైస్తవ బిడ్డల జీవితంలో ఇది బయలుదేరుతూ ఉంది. ఇది నీకు ఆశీర్వాదం కాదు ప్రియమైన బిడ్డలారా, ఇది నీకు దీవెనకరము కాదు. దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతకాలని ఆశపడుతున్నాడు దేవుడు. ప్రభు నమ్మదగినవాడు, ప్రభు నమ్మదగినవాడు, ప్రభు మాత్రమే గొప్ప కార్యములను చేసేవాడై ఉన్నాడు. ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్నిట్లోనూ దేవుడు ఘనమైన కార్యములు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడిని ఇచ్చిన గొప్ప దర్శనం ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనా ఆయన నోట దయగలిగిన మాటలు ఉన్నాయని విను. ఆయన మాట్లాడుతూ ఉంటే ఇదిగో ఒక బందిపోటు దొంగ, యేసయ్యతో సిలువ వేయబడిన ఒక దొంగ మారు మనసు పొందుకున్నాడు. మారు మనసు. అయ్యా ఆయన నోట ఏ కపటము లేదయ్యా, ఏ దుష్కార్యము లేదయ్యా, మనము పాపం చేసిన వారం, ఇదిగో మనకిది సరైనదే, ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి ఒక దొంగ మరొక దొంగను గద్దిస్తున్నాడు. ఒక దొంగ మరొక దొంగను గద్దిస్తున్నాడు. ఈరోజు నీ సేవా జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. నీ నోట ఎలాంటి మాటలు ఉన్నాయి? నీ నోట దయగల మాటలు, ప్రేమ కలిగిన మాటలు. సరిగ్గా నీ భర్త పక్కన నువ్వు సరిగ్గా కూర్చొని మాట్లాడు. నీ భర్త ఏదైనా చెబితే తిరగబడి మాట్లాడతావు, నీ భార్య ఏదైనా చెబితే చీదరించుకుంటావు, అసహ్యించుకుంటావు. ఆమె మాటలు వింటుంటే, నీ మాటలు వింటుంటే నాకు నచ్చట్లేదు అంటారు. కొత్తగా పెళ్ళి అవుతున్నప్పుడు, అప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే భార్యాభర్తలు మాట్లాడుతూ ఉంటారు, గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు. పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరానికి ఎప్పుడెప్పుడు ఫోన్ పెట్టేద్దామా అని ఉంటుందంట. ఎందుకండి? మాటలు మాట్లాడి 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 ఏమైపోయిందంటే విసుగొచ్చేసింది. ఉన్నవన్నీ మాట్లాడేశారు, కబుర్లన్నీ మాట్లాడేశారు, ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మాట్లాడితే చిరాకులు, మాట్లాడితే పర్రాకులు, కోపాలు, అలగడాలు, బుజ్జగించడాలు, అమ్మగారింటికి వెళ్ళిపోవడాలు బ్యాగ్ సర్దుకొని. ఆలోచన చేసావా ఎలాంటి మాటలు ఉన్నాయి? నీ మాట అవునంటే అవునుగా, కాదంటే కాదుగా ఉండాలా. ఎందుకు అనవసరమైన మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడి, విస్తారమైన మాటలు మాట్లాడి ఎందుకు అపహాస్యం అయిపోతావు? అందరి దగ్గర అపహాస్యమైన ఎందుకు అయిపోతావు నువ్వు? అనవసరమైన మాట, అనవసరమైన దాంట్లో జోక్యం చేసుకొని
నోరుంది కదా అని మాట్లాడి వారికి చెప్పుకోలేక వీరికి చెప్పుకోలేక మధ్యలో పూచిపడి ఎందుకు నాశనమవుతావు? వద్దు. ఆ మాటలు చెప్పడం వద్దు, ఆ నిందలు పడడం వద్దు, దానివల్ల సంపాదించుకున్నది వద్దు. నీ జీవితం బాగుంటే చాలండి, నెమ్మది కలిగి ఉండు. దేవుడు ఆకాశం ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు కనుక మన మాటలు కొద్దిగా ఉండాలంట. మన మాటలు కొద్దిగా. యేసయ్య నోట దయగల మాటలు ఉన్నాయండి, దయగల మాటలు. యేసయ్య ఎప్పుడైతే ఆ దొంగతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ దొంగ ప్రభు వైపు తిరిగాడు. ఈరోజు దేవుడు నీ వైపు తిరగాలంటే నువ్వు ఆయన వైపు తిరగడం నేర్చుకో. ఎప్పుడైతే ప్రభు నీ వైపు తిరుగుతాడో తెలుసా, నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆయన చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేసేవాడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకా నీ జీవితంలో పరిచర్యలో ఇంకా నువ్వు ప్రభుకి దూరమై ఉన్నావా? ప్రభుకి రక్షణకరంగా లేకుండా ఉంటున్నావా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, రా. బందిపోటు దొంగ దేవుని మాట విన్నాడు. బందిపోటు దొంగ దేవుడు మాట్లాడిన ఆ దయగల మాటలు విని ఆయన హృదయాన్ని మార్చుకొని పరదేశంలో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన దీవించబడ్డాడండి. మరొక వ్యక్తిని కూడా గమనిద్దాం. చాలా పొట్టివాడు, యేసయ్యను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అందరి దగ్గర లంచాలు తీసుకుంటూ అందరి దగ్గర డబ్బులు లాక్కునేటువంటి వాడిగా ఉన్నాడు. పొట్టివాడైన గట్టివాడంట. మేడి చెట్టు ఎక్కాడు యేసు ప్రభుని చూడాలని. ఆ మేడి చెట్టు ఎక్కినటువంటి ఆయన యేసయ్య ఎప్పుడైతే చూచి, జక్కయ్య త్వరగా దిగిరా నాయనా, నేడు నేను నీ ఇంట ఉండాల్సిన అవసరం వచ్చింది రా అని చెప్పగానే యేసయ్య మాటలు విని జక్కయ్య దిగొచ్చాడండి. దిగి రావడమే కాదు, యేసయ్యను తన ఇంటిలో చేర్చుకున్నాడు. యేసయ్య ఎప్పుడైతే ఇంట్లో కూర్చొని జక్కయ్యతో మాట్లాడాడో అప్పుడు ఆయన హృదయం మార్చబడింది. ఆయన హృదయంలో పేరుకోకపోయిన ఆ కోపము, ద్వేషము, అహంకారము, స్వార్థము, డబ్బు మీద ఆశ, లోకరీతి అన్నీ కూడా ఒక్కొక్కటి కరిగిపోయి ఆయన హృదయం మార్చబడింది. ఆయన తలంపులు మార్చబడ్డాయి. దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నాడు. దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ నోట దయగల మాటలు ఉండాలి. ఆ దయగల మాటలు నువ్వు ఎప్పుడైతే జక్కయ్యతో మాట్లాడాడో, జక్కయ్య అన్యాయంగా సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్ళి మరలా ఎవరిది వాళ్ళకు పంచిపెట్టేశాడండి. అందరికీ పంచిపెట్టేశాడు. ఎప్పుడైతే ఆయన పంచిపెట్టాడో ఇతను కూడా ఈ దినము అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు నువ్వు ఇంకా ప్రభుకి దూరం అయిపోతున్నావు. ప్రభు దగ్గరికి రానా, ప్రభు సన్నిధిలో ఉండు. ప్రభువా, జక్కయ్య కుటుంబానికి వచ్చిన రక్షణ నాకు కావాలంటే నేనేం చేయాలంటే దేవుని మాట వినడం శ్రేష్టం అండి. జక్కయ్య ఎప్పుడైతే ప్రభు మాట విన్నాడో అన్యాయంగా తీసుకున్న సొమ్మంతా తిరిగి పంచిపెట్టడం ప్రారంభం చేశాడు. అబ్రహాము కుమారుడే తను కూడా అని చెప్పాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, గట్టి చెప్పు హల్లెలూయా. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ రక్షణ అంటే, ఎప్పుడైతే యేసయ్య జక్కయ్యతో మాట్లాడాడో ఆయనలో ఉన్న రాతి స్వభావపు లక్షణాలు తీసివేయబడ్డాయి. ఆయనలో ఉన్నటువంటి ఆ ద్వేషం, ఆవేశం, ఆలోచన, తలంపులు అన్నీ తొలగించబడ్డాయి. ఆయన ప్రభు దగ్గర మార్చబడ్డాడు, ప్రభులోకి వచ్చాడు. జక్కయ్య ఎప్పుడైతే ప్రభుతో మాట్లాడాడో, యేసయ్య ప్రభుతో మాట్లాడాడో ఆయన జీవితమే మార్చబడింది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మూడవదిగా మనం గమనిద్దాం. 5 మంది భర్తలు కలిగినటువంటి సాక్ష్యం లేనటువంటి స్త్రీ. ఇప్పుడున్నటువంటి వాడు కూడా ఆయన భర్త కాదు, సాక్ష్యం లేకుండా ఉంది. ఊర్లో అందరూ నీళ్ళ కోసం వచ్చినప్పుడు ఈమె రాదు. ఇదిగో వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు రారు. గమనించండి అన్న. అలాంటి సమరయ స్త్రీ యాకోబు బాయి కాడ 12 గంటలకు మధ్యాహ్న సమయంలో ఒంటరిగా వచ్చింది నీరి కోసం. అక్కడే ప్రభువు ఉన్నాడండి. హల్లెలూయా. యేసయ్య ఆ సమరయ స్త్రీ కొరకు ఎదురు చూస్తున్నాడు.
ఎందుకంటే యేసయ్య ఆమెతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే సమరయ స్త్రీతో ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఆమె పాపములో పెరిగిపోయింది, పాపములో కురుక్కుపోయింది, పాపం జీవితాన్ని బ్రతుకుతుంది కనుక ఎవరు కూడా ఆమెతో మాట్లాడరు. మాట్లాడినా కూడా సరైనటువంటి పదజాలంతో మాట్లాడరు. తప్పుడు దృష్టితో, చెడ్డ దృష్టితో, అనేకమైన చెడ్డ తలంపులతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సమరయ స్త్రీ ఎప్పుడు కూడా ప్రభుతో మాట్లాడలేదండి. కానీ యేసయ్య మాత్రం సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఆమె కుండను తీసుకొని వచ్చింది, విడిచిపెట్టడానికి రెడీగా ఉంది సమయం. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమె ప్రభుతో మాట్లాడుతూ ఉంది. యేసయ్య ఆమెతో మాట్లాడుతున్నాడు, ఈమె కూడా యేసయ్యతో మాట్లాడుతూ ఉంది. ఎంత గొప్ప విషయం అండి. ఎప్పుడైతే యేసయ్య నోట దయగల మాటలు వచ్చాయో అప్పుడు ఆమె హృదయం అపారంగా మార్చబడిందండి, మారిపోయింది. మారిపోవడమే కాదు, ఎప్పుడైతే యేసయ్య మాట్లాడాడో ఆ మాటలకు ఆమె హృదయం కరిగిపోయి ఎంతగానో ప్రభుని స్తుతించింది. ఊర్లోకి వెళ్ళి అందరినీ తీసుకొని వచ్చిందండి. ఎంత గొప్ప విషయం. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుడు నీతో మాట్లాడినాక నువ్వు వెళ్ళి ఎంతమందికి రాజ్య సువార్త ప్రకటిస్తున్నావు? ఎంతమందికి వర్తమానం ఇతరులకు చెప్తున్నావు? టీవీ ప్రోగ్రాం ద్వారా ఎంతమందికి పరిచర్య విషయంలో షేర్ చేస్తున్నావు? ఆ సమరయ స్త్రీ యేసయ్యతో మాట్లాడినాక ఆమె ఊరుకుండలేదండి. ఊరిలోకి వెళ్ళి జనాలందరినీ తీసుకొని వచ్చింది ప్రభు దగ్గరికి. హల్లెలూయా. జనాలందరినీ తీసుకొని వచ్చింది. రావడమే కాదు, ఇదిగో నేను మెస్సయ్యను కనుగొంటిని, ఆయన నాతో మాట్లాడాడు, నేను చేస్తున్నవి అన్నీ కూడా నాతో చెప్పాడు. ఆయన ఇదిగో ఇచ్చు నీళ్లు త్రాగితే మరెన్నడూ దప్పిగొనని చెప్పాడండి. యేసయ్యతో మాట్లాడింది ఆమె. యేసయ్యతో ఎప్పుడైతే మాట్లాడిందో ఆమెకున్నటువంటి 5 భర్తల సహవాసం తొలగిపోయింది, పాపం తొలగిపోయింది, శాపం తొలగిపోయింది, అపరాధం తొలగిపోయింది, ఆశీర్వాదం, దీవెన పరుగున వస్తుందండి, పరుగున వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడలేదని బాధపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని జీవితంలో కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వే ప్రభు దగ్గరికి రావట్లేకపోతున్నావు, నువ్వే ప్రభు దగ్గర రావడం లేకపోతున్నావు, ప్రభుకు దూరం అయిపోతా ఉన్నావు. యేసయ్య ఎవరితో అయితే మాట్లాడతాడో వారి హృదయం అపారంగా మార్చబడుతుంది. పిలాతుతో ప్రభు మాట్లాడాడు. ఎప్పుడైతే పిలాతుతో ప్రభుతో మాట్లాడాడో ఈయన యందు నాకు ఏ పాపము కనపడలేదు, ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదని ఆయన చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే యేసయ్య నోట దయగల మాటలు తప్ప వేరే మాటలు రావండి. కుంటోళ్ళను, గుడ్డోళ్ళను, మగవారిని అనేక మందిని ప్రభు మారుస్తున్నాడు. కారణం ఏంటంటే మాట, దయగల మాట. దయగలిగిన మాటలతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నీ సేవ జీవితంలో, నీ పరిచర్యలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నిన్ను దీవించాలి అంటే ఒకే ఒకటి ఉంది, ఒకే ఒక్క మార్గం. అదేంటో తెలుసా? ప్రభుకి ఇష్టకరంగా బ్రతకడం, ప్రభుకు నమ్మకరంగా బ్రతకడం, ప్రభుకి దీవెనకరంగా బ్రతకడం. ఎప్పుడైతే నువ్వు అయిష్టకరంగా బ్రతుకుతావో, ఎప్పుడైతే నువ్వు అయోగ్యకరంగా బ్రతుకుతావో అప్పుడు నీ జీవితం పాడైపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడు నీ జీవితం దుర్భరంగా మార్చబడుతుంది. ప్రభు నమ్మదగినవాడు, ప్రభు గొప్ప కార్యములను చేయవాడు. ప్రభువా నన్ను రక్షించు నాయనా, ప్రభువా నన్ను కాపాడు ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ప్రభుతో మాట్లాడతావో, ప్రభుతో ఉంటావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడండి. ఆయన మనతో మాట్లాడే దేవుడు అండి, మాట్లాడేటువంటి వాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నీతో ఉండాలని ఆశపడుతున్నాడండి. ఆయన నోట దయగల మాటలు ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ ఉంటే పాపము తొలగిపోతుంది. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి నిలబెట్టారు. అందరూ రాళ్ళు పట్టుకొని ఉన్నారు, కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యేసయ్య దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు తల్లి ఇట్లా పాపం చేస్తున్నావు, ఇక పాపం మానేవా అని అడగగానే ఆ తల్లి ఇక పాపం చేయడం మానేసిందండి. యేసయ్యను వెంబడించింది. మగ్దలేని మరియా, వేరొక మరియా దయ్యాలను పోగొట్టిన తర్వాత యేసయ్యను వెంబడిస్తున్నారు వాళ్ళు. యేసయ్య మాట్లాడితే పేతురు చేపల వలను వదిలిపెట్టి వచ్చేసాడండి. దేవుడు పిలిస్తే నతనేలు వచ్చాడండి. దేవుడు పిలవాలే కానీ ఎలాంటి వాడైనా వస్తాడు. దేవుడు మాట్లాడితే
దేవుడు మాట్లాడితే, దేవుడు చెబితే, ఇదిగో ఒక మత్స్యము మహా చేప కూడా సముద్రంలో దేవుడు చెప్పిన మాట వింటది, గాడిద వింటది, కాకి వింటది. దేవుడు చెప్పిన ప్రతి మాట అక్షరం పొల్లు కూడా పోదండి, అక్షరం పొల్లు కూడా పోదు. సమరయ స్త్రీలో జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం లేదండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేదండి. ఎప్పుడైతే యేసయ్య వారితో మాట్లాడాడో అప్పుడు వారి జీవిత తలరాతే మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, నీకున్నటువంటి ఆ చేపల వలలను విడిచిపెట్టి వచ్చేయి, నన్ను వెంబడించు, నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను రా అని చెప్పగానే పేతురు పరుగెత్తుకుంటూ వచ్చాడండి. పాపిని ప్రభువా నన్ను విడిచిపెట్టు నాయన అంటే, లేదు నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలని చెప్పాడు. ఎంత గొప్ప మాట. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడా? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడా? ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు మాటలు వింటావా? ఎన్ని దినాలైంది నువ్వు ప్రభు మాట వినక? ఇదిగో పొట్టేల మాంసం అర్పించట కంటే, ఇదిగో క్రొవ్వినెద్దును అర్పించట కంటే మాట వినడం శ్రేష్టం అంటుంది. మాట వినడం శ్రేష్టం. మాట వినేవాడు కావాలి, మాటను ధిక్కరించేవాడొద్దు, మాట వినేవాడు కావాలండి. ఈరోజు దేవుని మాట వింటావా నాన్న? దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతావు తల్లి? నీ పాపాన్ని విడిచిపెడతావా? నీ అపరాధాన్ని విడిచిపెడతావా? దేవునికి మహిమకరంగా ఇష్టకరంగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నిన్ను కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, దీవెన వెంబడి దీవెన నీకు కుమ్మరించువాడై ఉన్నాడు. దేవుడు దయగలిగినవాడు, దేవుడు దయగలిగినవాడు. దేవుడు తప్పకుండా నిన్ను నిలబెడతాడండి. దేవుడు నిలబెడతాడు. దేవుడు నీతో మాట్లాడాలా, నీతో మాట్లాడాలా ఆశపడు. సమరయ స్త్రీతో మాట్లాడిన మాటలు చూస్తే ఎంత గొప్పవండి. చివరిగా ప్రాణం పోతున్నప్పుడు కూడా బందిపొట్టు దొంగతో మాట్లాడితే ఆయన హృదయం మార్చబడిందండి. బందిపొట్టు దొంగ హృదయం రాతి స్వభావం కలిగిన గుండె, ఆ గుండె కరిగింది, ఆ హృదయమే చెలించిపోయింది. ఈరోజు నువ్వు చెలించవా? ఈరోజు నువ్వు మారు మనసు పొందుకోవా? దేవునికి ఇష్టకరంగా నువ్వు ఉండవా? దేవుని బిడ్డలారా, ప్రభుకి మహిమకరంగా బ్రతుకు, ప్రభుకి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండు. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నాన్న, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్తమైనటువంటి ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రపరిచి నిన్ను దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండేవాడిగా దేవుడు మార్చబోతున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? ప్రభులో బ్రతుకుతావా? ప్రభుకి ఇష్టకరంగా నీవు ఉంటావా? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్తమైనటువంటి ప్రతి పాపమును తీసివేసేవాడు, ప్రతి రోగమును తొలగించువాడై ఉన్నాడు, ప్రతి జబ్బును తొలగించువాడై ఉన్నాడు. ఆపత్కాలమందు దేవుడు తన చేతి రెక్కల నీడల కింద నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. సియోనులోని దేవుడు నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. నాయన ప్రభువా, నన్ను కనికరించు నాయన. చనిపోయిన లాజరుతో మాట్లాడితే ఇదిగో ఆ లాజరు కూడా బయటకు వచ్చాడు. లాజరు కూడా బయటకు వచ్చాడు. దేవుడు శత్రులతో మాట్లాడినా కూడా వారి హృదయం కరిగిపోతుందండి, వారి హృదయం కరిగిపోతుంది. ఈరోజు దేవుడు ఇంతగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు ఎందుకు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు? ప్రభులో ఎందుకు బ్రతకలేకపోతున్నావు? వ్యభిచారులారా, ఈ లోక మర్యాదను విడిచిపెట్టి దేవునితో అంటుకట్టబడి దేవుని కొరకు బ్రతుకు. దేవుని దీవిస్తాడు, దేవుని దీవిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మనుషుల మాటలు అనేకముగా బాధ పెట్టేవి, మనుషుల మాటలు ఎంతగానో వేదన పరిచేవి అండి. ఒక్కొక్కరు జీవితంలో మాటలు మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళు వస్తాయి. సూటిపోటి మాటలు, అవహేళన మాటలు, అవనిందల పాలైనటువంటి మాటలు, ఇదిగో వారు మాట్లాడే మాటలు ఎంతగానో హృదయాన్ని కలతవేస్తాయి. కొన్ని సందర్భాల్లో చచ్చిపోవడం మేలు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎందుకయ్యా ఇలాంటి బ్రతుకు, ఇది కూడా ఒక బ్రతికేనా, నాది కూడా ఒక బ్రతికేనా, నేను చచ్చిపోతే మేలేమో అనుకునేటువంటి మాటలు. లోక సంబంధమైన మాటలు ఎలా ఉంటాయంటే నీ హృదయాన్ని గాయపరుస్తాయి. కానీ దేవుని మాటలు ఎలా ఉంటాయంటే గాయమును కట్టేవిగా ఉంటాయి, గుండె చెదిరిన వారిని బాగు చేసేవిగా ఉంటాయి. ఆయన మాట అంత గొప్ప ఆశీర్వాదకరమైన మాట, ఆశ్చర్యకరమైనటువంటి మాట. 10 మంది కుష్ఠరోగులు వస్తే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఎందుకంటే యేసయ్య మాట్లాడిన మాట వల్ల ఆ ఒక్క కుష్ఠరోగి తిరిగి వచ్చాడు యేసయ్య దగ్గరికి. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అలాంటివి, ఆయన మాట్లాడిన మాటలు అలాంటివి. ఈరోజు ప్రభు దగ్గరికి వస్తావా నాన్న? ప్రభులో ఉండగలుగుతావా? ఈరోజు చుట్టాలు మాటలు భయంకరమైన మాటలండి. అనేక మంది సోషల్ మీడియాలో దైవజనులు క్రీస్తుగా భలే బాధ పెడతా ఉంటారు వాళ్ళు మాటలు.
ఈ సేవలో ఏమి తెలియకోకుండానే అయ్యో ఈ పాస్టర్ గారు మంచి డబ్బుకు ఆశపడేవాడండి, తిండికి ఆశపడేవాడండి, అయ్యో భయంకరమైన మాటలు. ఈ సేవ జీవితంలో, ఈ పరిచర్యలో ఎన్ని నిందలు ఉన్నాయో, ఎన్ని అవమానాలు ఉన్నాయో, ఎంత కష్టం ఉందో మాకు మాత్రమే తెలుసు. కానీ నీ నోట దయగల మాటలు, ఒక్కరోజైనా దయగలిగిన మాటలు మాట్లాడావా? నీకు నీ భర్తకు చాలా దూరం అయిపోయింది, మాటలు లేక విడిపోయారు, విడాకుల వరకు వచ్చింది. వద్దు, ఆ మాటలన్నీ వదిలిపెట్టాయి. నీ నోట దయగల మాట రాగానే వారి హృదయం దేవుడు మారుస్తాడు. రాతి గుండెను తీసేస్తాడు, మాంసపు గుండెగా నేను మారుస్తాడు. దేవుడు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు, దీవించువాడై ఉన్నాడు, కృపతో నింపువాడై ఉన్నాడు. జక్క అయితేనేమి, సమరయ స్త్రీ అయితేనేమి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అయితేనేమి, ఇదిగో చేపలు పట్టే పేతురైతేనేమి, సమరయ స్త్రీ అయితేనేమి, వీరందరితో దేవుడు మాట్లాడినప్పుడు వారి హృదయాలు మార్చబడ్డాయి. పిలాతు హృదయమే మార్చబడిందండి, సైనికుల హృదయాలే మార్చబడ్డాయి. ఈయన నీతిమంతుడు, ఈయన యందు ఏ దోషము లేదు, ఏ పాపం లేదు, ఏ కపటం లేదని చెప్పారండి. ఈరోజు నీ స్థితిగతులు మారాలి, నీ పరిస్థితులు మారాలి. దేవునితో మాట్లాడతావా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మూసుకొనుకోము. దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెవి పెట్టి ఆలోచన చెయ్యి. ఆత్మ చెప్పు సంగతులు వినేదానికి సిద్ధంగా ఉండు. నీ చెవులను తెరిచి విను. దేవుడు కార్యం చేస్తాను నీ జీవితంలో. తల వంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. అయ్యా, జక్కయ్యతో మాట్లాడిన దేవుడు, సమరయ స్త్రీతో మాట్లాడిన దేవుడు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో మాట్లాడిన దేవుడు, బందిపోటు దొంగతో మాట్లాడిన వారితో నువ్వు మాట్లాడినప్పుడు వారి హృదయం మార్చబడింది. అయ్యా, వారు ప్రభు వైపు తిరగబడ్డారు, ప్రభుతో ఉన్నారు, అంటుకట్టబడ్డారు. వారి యొక్క ఆధ్యాత్మికంగా మానసికమైనటువంటి జీవితం అంతా దీవించబడి, అయ్యా ఇదిగో తండ్రి, వారి పేర్లు ఈరోజు జీవగ్రంథంలో రాయబడ్డాయి. నాయన, ఈరోజు ఎవరైతే మీరు మాట్లాడుతున్నావు వారి హృదయంలో కూడా మీరు గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి బాధను తొలగించి నెమ్మదితో దీవించమని వేడుకుంటున్నాం. కృపగల దేవుడు, దయగలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, కార్యములు జరిగించిన తండ్రి నీకు స్తోత్రాలు. నాయన, గర్భఫలం లేక ఎంతమంది బాధపడుతున్నారు, ఉద్యోగం లేక ఎంతమంది వేదన పడుతున్నారు, అయ్యా వారి జీవితంలో కార్యము జరిగించండి. అయ్యా, భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు, ఆధ్యాత్మిక సమస్యలు ఏవైతే బాధపడుతున్నారో ప్రతి సమస్యను మీరు పారదోలి సియోనులో నుండి మీరు ఆశీర్వదించి దీవెనకరంగా మహిమకరంగా వాడుకుంటామని వేడుకుంటున్నాం. నాయన, అయ్యా ఇదిగో టీవీ పరిచర్య ఎంతమంది బలపరచబడుతున్నారు, గుప్పిలు ఇప్పేవారు, కానికి ఇచ్చేవారు, పరిచర్యకు సహకరించేవారు, మేమున్నాము భయపడకమని ధైర్యం చెప్పేటి ప్రతి ఒక్క తల్లిని, ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరున దీవించి ఆశీర్వదిస్తున్నామని వేడుకుంటూ ఇది మొదలుకొని నిరంతరం దేవుని మహాకృపలో వర్ధిలింపజేసే గొప్ప భాగ్యం దయచేస్తున్నామని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.